హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు కనికరించే సమయము ఆసన్నమైంది. 70 సంవత్సరాలు దేవుడు చెప్పింది సంపూర్ణమైంది. ఈ రోజున ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్న మాట నెరవేరే సమయమైంది. ఆయన రాకడ సమయము సంపూర్ణమైంది. ఆయన రాకడ ముందు సకల జనులకు సువార్త ప్రకటించబడాలి. ఆయన రాకడ సమయంలో మనం మత్తులమై ఉండక మెలకువగా ఉండాలి. మనం ఏర్పరచబడిన వారిని కూడా మోసగిస్తానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మనం మెలకువగా ఉండి ప్రార్థించాలి. సేవకుల కొరకు ప్రార్థించాలి, సంఘము కొరకు ప్రార్థించాలి, యేసు నామమును ధరించిన వారి కోసం ప్రార్థించాలి అని గ్రహించవలసి ఉందండి. నిజంగా ప్రభువుని వెతికేవారు, నిజంగా విశ్వాసంలో అభివృద్ధి చెందాలని ఆశించేవారు, నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లాలని కోరేటువంటి వారు మిగిలిన వారి కోసం మనం విజ్ఞాపన చేయాలి. దానియేలు ఒక ముఖ్యమంత్రి, ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాడు. పాస్టర్ కాదు ఆయన. ఏంటండి, దానియేలు ఒక ఉన్నతమైన అధికారి పొజిషన్లో ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు జనాంగం కొరకు, దేవుని బిడ్డల కొరకు భారం కలిగిన వాడిగా ఉండి కూర్చుండి, ఇతను కూడా గోనెపట్ట కట్టుకొని ధూళి వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరపరుచుకున్నాను. ఏమైనా సరే నేను ప్రార్థన చేస్తా. నిబ్బరమైన బుద్ధి లేకుండా ప్రార్థన చేయలేమండి. చంచల బుద్ధి వాళ్ళు వారు ప్రార్థన చేయలేరు. చంచల బుద్ధితో ప్రార్థించే వారి ప్రార్థనలకు జవాబులు దొరికింది, లేకపోతే లేదు. ఏదో లాటరీలో 1 రూపాయలకు ₹1,00,000 అంటే కొనుక్కుంటారు టికెట్లు. ఎందుకంటే వస్తే వస్తుంది 1,00,000, పోతే పోతే ₹1 అన్నట్టు. ఏంటంటే అలా యేసుప్రభువు దగ్గరికి వస్తే ప్రార్థన చేస్తే బాగైతే బాగవుతాను, లేకపోతే లాంఛం ఇస్తాను, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటాను, లేకపోతే అప్పు తీసుకుంటాను అన్నట్టే విశ్వాసం ఉంది. కానీ నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, ఆయన చిత్తమైంది ఏదైనా నాకు జరిగిస్తాడు అన్న పట్టుదలతో నిబ్బరముగా దేవుని ముందు నిలబడేవారు బహు తక్కువ ఉన్నారు. ప్రభువా, నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారము పొందిన వారిమి. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగున్నది. మనం దేవుని ముందుకు వెళ్తానికి ఏం అధికారం ఉందండి? ఏం అధికారం ఉంది? ఆయన మాట వినకుండా, ఆయన కృతజ్ఞత లేకుండా, ఆయన ఆజ్ఞలను శిరసావహించకుండా నువ్వు చిక్కులు తెచ్చుకొని, నువ్వు సాతాను మాటలు విని, నువ్వు శోధనలో పడి, నువ్వు వ్యాధుల పాలై, నువ్వు నష్టాల పాలై, దేవుడు ఒకటే బాగా చేసుకోమను అంటావేంటి? మళ్ళీ పైగా ఆ గేరేంటి? ఏంటంటే ఆ తల బిరుస్తానం ఏంటి? దేవుడు మమ్మల్ని ఎందుకలా బాధ పెడుతున్నారు అంటున్నారు కొంతమంది. ఎందుకలా దేవుడు మమ్మల్ని బాధ పెడుతున్నాడు అంటే, ఎవడు బాధ పెట్టాడు? మీకు మేలు కలుగకపోవటానికి మీ పాపములే కారణం. దేవుడు ఎవరికి హృదయపూర్వకముగా దుఃఖమునైనను విచారమునైనను కలుగజేయువాడు కాడు. తన స్థితిని ఒప్పుకోడి ప్రార్థన చేస్తే దేవుని దయ మనకు దొరుకుతుందంటే. దానియేలు వంటి నీతిమంతుడు ఆ దేశంలో ముఖ్యమైన 3 చేశారు. ఆ 3లో దానియేలు ప్రధానుడు. మళ్ళీ శతాధిపతులు ఉన్నారు. వాళ్ళందరూ దానియేలులో తప్పైన లోపమైన కనిపెట్టాలని చూస్తున్నారంట. ఏం దొరకలేదంట. కానీ ఈయనేమంటున్నాడు? మేము పాపలము. వింటండి, మనం ఈ రోజున మన ప్రార్థనలు రివర్స్లో ఉంటాయండి. ప్రభువా, నేనెంతో నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నన్ను దీవించు నాయనా, నన్ను ఆశీర్వదించు నాయనా, మేము అందరం పాపులమేయనయ్యా. పాపం అంటగట్టాల్సి వచ్చినప్పుడు మేమంటారు, మంచి ఉంటేనేమో నేనంటాడు. ఏంటండి, జయం ఏదన్నా ఉంటేనేమో నేను అంటాడు, అపజయం అంటే మాది అందరిది అపజయమయ్యా.
అంటాడు. అదేంటిది? దానియేలు నీతిమంతుడయ్యండి కూడా తన జనుల పాపాన్ని తన పాపంగా ఒప్పుకుంటున్నాడు. అదే విజ్ఞాపన, అదే యేసుక్రీస్తు చేస్తున్న పరిచర్య, అదే మనందరి పాపముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనబడ్డాడు. ఆయన రోదనతో, మహారోదనతో, కన్నీటితో ప్రార్థించాడు మనలాంటి వారిని పశ్చాత్తాపంలోనికి నడిపించడానికి, మనం ప్రార్థన నేర్చుకోవడానికి. ఈ రోజున అటువంటి మొరపెట్టేవారు ఉంటే, ఒక్కడుంటే, బండ సందులో నిలబడగలిగిన వాడు ఒక్కడుంటే నేను ఆ దేశాన్ని బాగు చేస్తానంటున్నాడు ప్రభు. విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. శుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ అంచె దినాలలో విజ్ఞాపన ప్రార్థన మాకు నేర్పించు నాయన. కన్నీటి ప్రార్థన మాకు దయచేయి నాయన. తండ్రి, ప్రపంచాన్ని కనికరించు నాయన. క్రైస్తవ దేశాలను కనికరించు నాయన. క్రైస్తవత్వంలో ఎండిపోతున్న దేశాలను కనికరించయ్యా. మరొక్కసారి చెదిరిపోయిన యూదులను పోగు చేసినట్టు చెదిరిపోయిన విశ్వాసుల్ని పోగు చేయి నాయన. యెహోవా నామమున ప్రార్థన చేయువాడు రక్షించబడునన్నావు కదా. ప్రపంచమంతటా యెహోవా నామములో ప్రార్థన చేయు వారిని లేవనెత్తు నాయన. రక్షణ భాగ్యమును దయచేయము తండ్రి. సాతాను శక్తులను బంధించుము నాయన. నీకు అవిధేయులమై తెచ్చుకున్న కీడు నుండి, నీ ఆజ్ఞలను తోసివేసి తెచ్చుకున్న బాధల నుండి నీ ప్రజలను విడిపించుము నాయన. నూతనమైన జీవితాలు మాకు దయచే. ఈ రోజు నుంచి నీ ఆశీర్వాదం మాకు దయచే. మమ్మల్ని ఒక్కొక్కరిని ప్రార్థనా పరులుగా చేయము. ప్రతి సమస్యను ప్రార్థనతో పరిష్కరించుకునే ప్రార్థనా శక్తిని మాకు అనుగ్రహించము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.